బీజేపీ ప్రతిపక్ష నేత అయిన దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అక్కడ తుమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టుకునే పర్మిషన్లు ఇస్తే మాత్రం మేము మెడలు ఇరుచుకొని మెడలు కోసుకొని మరి చనిపోతాం, మా రైతాంగాన్ని ఆగం చేసి మా బ్రతుకుల్ని ముంచే కార్యక్రమాలు చేయొద్దంటూ పదే పదే అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పర్మిషన్ ఇవ్వలేదు అక్కడ. దాంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెనుక తిరిగి కింద కెనాలు దవ్వే కార్యక్రమాలు చేస్తే ఆ పాటికే సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చేసిందంటే మీరు అనవసరంగా వృధా పనులు చేస్తూ ఉన్నారు, మీకు మహారాష్ట్ర ఎట్టి పరిస్థితుల్లో మీకు పర్మిషన్ ఇవ్వదని చెప్పగానే అక్కడ కాంగ్రెస్ పోయి బీజేపీ గెలిచింది. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఏర్పడి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత 2014 నుంచి 2016 వరకు కేసీఆర్ గారు హరీష్ రావు గారితో తదితర నీటిపారుదలకు సంబంధించిన అధికారులను పంపించి మహారాష్ట్రకు పంపించి ఇదే దేవేంద్ర ఫడ్నవీస్ తోటి చర్చలు జరిపితే ఆ దేవేంద్ర ఫడ్నవీస్ ఏం చేశారంటే మేము ఎట్టి పరిస్థితుల్లో మీకు పర్మిషన్లు ఇవ్వమని చెప్పేసి పలుసార్లు చెప్పినా కూడా వినలేదు. అప్పుడు మా ప్రాంతాలు మొత్తం మునిగిపోయే అవకాశం ఉందంటే హరీష్ రావు గారు మాట అంటారు, మీ ఎకరాకి 30 లక్షలు ఇవ్వాలా 40 లక్షలు ఇవ్వాలా, నా తెలంగాణ ప్రాంతానికి ఎంతైనా చేయడానికి మేము సిద్ధము, అట్లాంటి విషయంలో మేము తగ్గేది లేదనుకుంటూ హరీష్ రావు గారు చెప్పగా ఇవన్నీ వాళ్ళు తిరస్కరించారు. నేను ఇక్కడి నుంచి మహారాష్ట్ర నుంచి మొదలు పెడితే కాళేశ్వరం పై భాగాన వరకు నేను మిమ్మల్ని అక్కడ దాకా నా ప్రాంతం సరిహద్దులు ఆవరించి ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఆ దిగువ ప్రాంతాన్ని ఎక్కడైనా చూసుకోండి, మేము అక్కడ అడ్డుపడమని చెప్పేసి మహారాష్ట్ర సీఎం అయిన దేవేంద్ర ఫడ్నవీస్ తేల్చి చెప్పేస్తే ఆ దేవేంద్ర ఫడ్నవీస్ అలా చెప్పగానే కేసీఆర్ గారు ఏం చేస్తారు, ఇక దానికి సంబంధించిన ఆ టైంలో ఇంజనీర్లను పిలిపించి తెలంగాణ రాష్ట్ర భూభాగంలో ఎక్కడ నీళ్లు ఉన్నాయో వెతికి నాకు చెప్పండి అని చెప్పగానే ఎవరిని పిలిపించారు కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రంలో ఆ విద్యాసాగర్ రావు అనే ఒక ఇంజనీర్ని పిలిపించారు. అడగగానే ఆ విద్యాసాగర్ రావు కంప్లీట్గా తెలంగాణ భూభాగంలో వెతికితే మనకు ఈ కాళేశ్వరం దగ్గర నీళ్లు ఉన్నాయని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పడంతో కేసీఆర్ గారు డిపిఆర్ తయారు చేసి సిడబ్ల్యూసికి రాశారు. సిడబ్ల్యూసికి ఆ డిపిఆర్ ప్రజెంటేషన్ చేశారు. 282 టీఎంసీలు ఇక్కడ ఉన్నాయి, మేము ఇక్కడ ప్రాజెక్టు కట్టుకుంటామని చెప్పగానే సిడబ్ల్యూసి పర్ఫెక్ట్ ప్లానింగ్, అక్కడ కట్టుకుంటే మిమ్మల్ని ఏ రాష్ట్రం కూడా అడ్డుపడదు, అందులో అక్కడ 282 టీఎంసీలు కదా, అక్కడ ఉన్నది 284 టీఎంసీలు అని చెప్పేసి చెప్తే కేసీఆర్ గారు కాళేశ్వరం నిర్మించే కార్యక్రమాలు అక్కడ చేశారు. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే తమ్మిడి హెట్టి దగ్గర ప్రవాహం తక్కువ, నీళ్లు తక్కువ, ఓన్లీ వానాకాలంలో మాత్రమే మనం నీళ్ళు ఎత్తుకోగలం, మిగతా కాలాల్లో నీళ్ళు ఎత్తుకునే అవకాశం లేదు. మనకు అక్కడ ఉన్న ఆ జలాలు ఓన్లీ మనకు 60 టీఎంసీలు మాత్రమే, మనకు దక్కే జలాలు 60 టీఎంసీలు మాత్రమే, మిగతాది మహారాష్ట్ర వాడుకునే అవకాశం ఉంటుందని సిడబ్ల్యూసి క్లారిటీగా చెప్పేసింది. అక్కడ మనకు దొరికేది తుమ్మిడి హెట్టి దగ్గర మనకు దొరికేది చెంబేడు నీళ్లు మాత్రమే. కాళేశ్వరం దగ్గర మనకు దొరికేది బిందెడు నీళ్లు కావాలా, చెంబెడు నీళ్లు కావాలా, చెంబెడు నీళ్ళతోటి తెలంగాణని ఏ ప్రాంతాన్ని ఏ మూలను ఏ పొలాన్ని పారించే కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ ఈ బిందెతోటి మనం ఏమైనా చేసుకోగలుగుతాం. అయితే ఇంత నీళ్ళ కెపాసిటీ ఇక్కడ ఉంది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి బిస్కెట్ వేస్తే తినే ఓ గాడిద చిన్నపాటి గుంతలలో మేడిగడ్డ అనే ప్లాన్ చేసి అక్కడ తుమ్మిడి హెట్టి దగ్గర కడితే అయిపోయేదాన్ని కమిషన్ల కోసం ఇక్కడ కట్టారని చెప్పేసి మినిమం జ్ఞానం లేకుండా మాట్లాడే ముచ్చట. వాళ్ళ రాష్ట్రం, వాళ్ళ భూమి, వాళ్ళు ఒప్పుకుంటే మనం కడతాం, లేకుంటే కట్టలేము కదా. ఇప్పుడు అదే కాళేశ్వరం మీద గిన్ని డ్రామాలు చేస్తున్నారు కాబట్టి నేను డైరెక్ట్గా గ్రౌండ్లోకి దిగితే మన వెనకాల చూసుకోవచ్చు మిత్రులారా, ఇదంతా వాగు. ఈ టైంకి మనం నడి వానాకాలంలో ఉన్నాం. పొడుగుతో చూసుకోవచ్చు, నియర్ బై 5 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి మొదలు పెడితే వర్ధనపేట నియోజకవర్గం చుట్టుపక్కల నుంచి మొదలు దీని పేరు ఆకేరు వాగు అంటారు. ఈ ఆకేరు వాగులో చుక్క నీరు మీరు చూడొచ్చు. బోర్లు ఏ విధంగా ఎండిపోయే స్థితికి వచ్చిందో, ఆ కొస దాకా నీళ్లు లేని పరిస్థితి, కొస వరకు నీళ్లు లేని పరిస్థితి. దీనికి గల దుస్థితి కూడా నేను చెప్తా. చెక్ డ్యామ్లు పేల్చేసుడు, అదేవిధంగా నీళ్లు లేకుండా చేసుడు, అదేవిధంగా కాళేశ్వరం పడవ పెట్టి ఆంధ్రాకు నీళ్లు తరలించుడు. మీకు ఇక్కడ క్లారిటీగా చెప్పాలంటే అక్కడ మనకు ఒక మోటార్ కూడా గడ్డ మీద ఉన్న పరిస్థితి, నీళ్లు లేక గడ్డ మీద మోటార్ ఉండి ఇక్కడ మీరు నా దగ్గరికి రావచ్చు కంప్లీట్గా. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ రైతాంగం వారు ఈ పాటికి వ్యవసాయానికి నీళ్ళు అయితే వేసుకున్నారు. ఇక్కడ ఆ మోటార్ చూసుకోవచ్చు, ఆ మోటార్కి సరిగ్గా నీళ్ళు లేకుండా సుడిగుండం లెక్క ఏర్పడుతూ ఉంది. అక్కడ ఆ మోటార్కి నీళ్ళు అందుతలేవు. ఇక్కడి మోటార్లు చూసుకుంటే అవి గడ్డకు అసలు నీళ్ళు అందకుండా ఏ విధంగా పడున్నాయి. మరి ఆ రైతు ఇప్పుడు ఏం చేసుకోవాలి, ఆ రైతు నాటేసుకోవాలన్నా ఊరేసుకొని చావాలన్నా. అక్కడ ఇంకో గంట అయితే ఆ బోరు కూడా తెల్లంగా అయిపోయే పరిస్థితి, గ్రౌండ్ల లెవెల్లో నీళ్లు లేదు, ఏది లేదు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ పనితీరు మనకు కనబడతా ఉంది మిత్రులారా. ఏ లెక్కన కాంగ్రెస్ పార్టీ ఇంకా పనితీరు మంచిగా ఉందని చెప్పుకోవాలి, ఏ లెక్కన మంచిగా ఉందని చెప్పాలి. ఒకడేమో తుమ్మిడి హట్టి దగ్గర ఎందుకు కట్టలేదు కాళేశ్వరం కమిషన్ అని ఒకడంటాడు, ఒకడేమో కాళేశ్వరం కూలిందంటాడు. అరే చేతగాని మాటలు దేనికోసం?
ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఇదే తుమ్మిడిహెట్టి దగ్గర వీళ్ళు మాట్లాడే మాట పరంగా చూసుకుంటే మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇదే విషయంలో ఈ మేడిగడ్డ ప్రాజెక్టుని అక్కడెందుకు కట్టలేదు ఇక్కడెందుకు కట్టారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ ప్లానింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ తుమ్మిడిహట్టి ఇక్కడ ఉంది, ఇక్కడ ఇది మహారాష్ట్ర భూభాగంలో ఉంది. ఇది మనది కూడా కాదు, మహారాష్ట్ర భూభాగంలో ఉంది. ఈ మహారాష్ట్ర భూభాగంలో ఉంటే దీనికి మహారాష్ట్ర పర్మిషన్ ఇవ్వడం లేదు కట్టడానికి. ఒకవేళ కట్టడం ఉండుంటే కేసీఆర్ కట్టకపోయేటోడా? కేసీఆర్కి లెక్క తుమ్మిడిహట్టి దగ్గర నుంచి కడితే తెలంగాణకు పైసలు మిగులుతాయి ఆయన కూడా ఆలోచన ఉంది కదా. అయితే ఇక్కడ ప్రాణహిత దగ్గర నీళ్లు మనకు వస్తూ ఉంటాయి. ప్రాణహిత, గోదావరి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ అడవుల నుంచి, వాగలు వంకల నుంచి నీళ్లు వచ్చుకుంటూ ఇగో ఈ ఏరియాల నీళ్ళు వస్తూ ఉంటాయి. నీళ్ళు వచ్చే తరుణంలో ఇక్కడ మొత్తం స్టోర్ అయిపోయి దీని ఇక్కడ మేడిగడ్డతోటి నీళ్ళు ఆపితే ఇక్కడ నుంచి సీదా అన్నారంకి తీసుకెళ్ళచ్చు. అన్నారం బరాజు నుంచి సుందిలా తీసుకొచ్చి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి అట్లా ఆ విధంగా మిడ్ మానేరు, లోవర్ మానేరు, తర్వాత మల్లన్న సాగర్, కుండపోచమ్మ సాగర్, ఎస్ఆర్ఎస్పి రిజర్వాయర్, ఇట్లాంటి పెద్ద పెద్ద రిజర్వాయర్లో నీళ్లు నింపుకొని ఇగో ఇటువంటి వాగులలో కూడా ఈరోజు వర్షాకాలంలో కూడా ఇలా ఎండిపోని పరిస్థితి ఏర్పడకుండా చేసుకునేందుకు ఈ పెద్ద వాటర్ సిస్టమ్ ఒకటి ఉండేది. దీన్ని బట్టి ఈ గాడిదలు ఏమని కూస్తారు, దీన్ని ఒక్కటి కట్టుంటే, ఈ తుమ్మిడిహట్టి ఒక్కటి కట్టుంటే ఈ కాళేశ్వరం మీద ఇంత కమిషన్ కోసం కకృతి పడకుండా ఉండుంటే ఇక్కడ నుంచి నీళ్ళు అందిస్తే తెలంగాణ భూభాగానికి, వికారాబాద్కి కానీ పాలమూరుకి కానీ నీళ్ళు అందించే కార్యక్రమం ఉండొచ్చు కదా అని చెప్పేసి మినిమం జ్ఞానం లేకుండా మాట్లాడే గాడిదలకు ఇదే నా సమాధానం. నిజంగా మీకు సరే ఒక మాట అనుకుందాం, కేసీఆర్ గారు నిజంగానే ఆ కమిషన్ల కకృతి పడి ఉండుంటే ఒక మాట పరంగా అనుకుందాం పట్టుంటే ఈరోజు మీరు ఢిల్లీ మెడలు వంచండి, మహారాష్ట్ర సీఎం మెడలు వంచండి, అవసరమైతే ఈ దేశంలో ఉన్న సీఎంల మెడలు అందరి వంచి మీకు దమ్ముంటే తుమ్మిడిహట్టి కట్టి తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఇవ్వండి. అప్పుడు తెలంగాణ ప్రాంతం ఒప్పుకుంటుంది. బాంచత్ మీరు మొగోళ్ళరాబాయి అని చెప్పేసి మీకు దండలేసి బ్రహ్మాండంగా మిమ్మల్ని పూజించుకునే కార్యక్రమాలు కూడా చేస్తుంది. అందుకు నేను ఏం మాట్లాడుతున్నా అంటే ఒకసారి కట్ అయితే చేయాలి కదా. 2 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు. అప్పుడు 2004 నుంచి 2014 కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా మీరేం బీకారు మరి? అప్పుడు కూడా పర్మిషన్లు తీసుకురాలేదు కదా ఉండి. కేసీఆర్ గారు ఇప్పుడు గతి లేక, తెలంగాణ రాష్ట్రానికి గతి లేక, గత్యంతరం లేక, బ్రతికే తీరు లేక, బ్రతకడానికి నీళ్లు లేక ఇటువంటి దారిద్ర్యం దాపరిస్తుందని చెప్పి కేసీఆర్ గారు ముందు చూపుతోటి కాళేశ్వరాన్ని అక్కడ కడితే ఆ కాళేశ్వరం నీళ్లు ఈరోజు ఈ వాగుల్లాంటి, ఈ పొలాలు లాంటి ఈ మోటార్ దాకా నీళ్లు ఏరుకునేది. ఈరోజు మోటార్లే చూపెట్టాను మీకు కంప్లీట్గా అక్కడ మోటార్ పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి. ఈరోజు మోటార్లు ఆ యొక్క గడ్డల మీద ఎట్లా తల్లడిల్లుతున్నాయి మనకు కనబడుతుంది. ఆ నీళ్లు గుంజలేని పరిస్థితిలో ఈరోజు నీళ్లు లేక ఆ మోటార్లు ఎట్లా తేలిపోయినా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక ఏ రైతాంగం ఎట్లా వ్యవసాయం చేసుకోవాలి? ఇదే వాగు మీద డిపెండ్ అయ్యి దగ్గర 1000 ఎకరాలు ఆధారపడి ఉన్నాయి. ఇదే వాగు మీద డిపెండ్ అయ్యి 1000 ఎకరాలు ఆషామాషి కాదు. అట్లాంటిది కేసీఆర్ గారు కాళేశ్వరం ద్వారా 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందించే కార్యక్రమం చేశారు. అది తెలంగాణ 14 ముందు ఇక్కడ ఉన్నోడు, తెలంగాణ 14 తర్వాత ఇక్కడ జీవితాలు చూసినోడు అయితే అది అర్థమవుతుంది. పాకిస్తానోడో ఆంధ్రోడో వాడొచ్చి ఇడికొచ్చి నిలబడి ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకొని బీఆర్ఎస్ మీద బురదల్లే కార్యక్రమాలు చేస్తే కనుక ఈ వ్యవస్థ ఎవరికి కూడా అర్థం కాదు. దీనిపైన ఈ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఆ బిల్డింగ్లు కట్టుకునే పొంగులేటి గారు కానీ, ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కానీ దమ్ముంటే మెడలు వంచి మీరు తుమ్మిడిహట్టి కట్టి తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వండి. తెలంగాణ ప్రజానీకం మీరు మొగోళ్ళు అని చెప్పేసి బ్రహ్మాండంగా మిమ్మల్ని ఆహ్వానించి, మీకు దండలేసి, మీకు బాంబులు వేల్చి, మిమ్మల్ని 10 ఏళ్ళు కాదు 100 సంవత్సరాలు మీరు సచ్చేదాకా మిమ్మల్ని ముఖ్యమంత్రికి ఎన్నుకుంటారు. సచ్చేదాకా. ఈరోజు అదే కుంటలో ఉన్న చేపలకు గన నోరు ఉండుంటే ఈరోజు మిమ్మల్ని నోటికి రాని బూతులని పొట్టుగా తిట్టేటి మిమ్మల్ని. ఈరోజు రైతాంగం ఏం పాపం చేసిరండి రైతాంగం ఈరోజు ఆ రోడ్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఏం పాపం చేసింది? ఆ మోటార్ ఆ విధంగా ఉంటుందా? ఈ టైంలో నడివానాకాలంలో ఉన్నాం మనం. నడివానాకాలంలో ఉంటే నడివానాకాలంలో ఆ విధంగా ఆ మోటార్లు గడ్డ మీద పడి ఉంటాయా? ఇక్కడ మనకు చూస్తూ ఉన్నాం నీళ్ళు అందకుండా మోటార్ల పరిస్థితి ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. కాళేశ్వరం లేకపోవడం వల్ల కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయలేదు కాబట్టి ఈ వాగులు ఇట్లా ఎండి ఉన్నాయి. ఈ పాటికి నిజంగానే నీళ్లు తోడి గనక రిజర్వాయర్లు ఇచ్చుంటే రిజర్వాయర్ నుంచి చెరువుల నుంచి వాగుల నుంచి పొలాలకు నీళ్ళు పోయే అవకాశం ఉండేది. గిన్ని జరుగుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత డ్రామా ఆడుతుంది? సిగ్గులేని మాటలు దేనికోసం, సన్నాసి మాటలు దేనికోసం, పనికిరాని మాటలు దేనికోసం? తెలంగాణ ప్రజానికానికి నేను ఒకటే అడుగుతున్నా, వీళ్ళు చదువురాని దద్దమ్మలు,
తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే నడుపుతా ఉన్నారో వీళ్ళకి చదివే రాదు, వీళ్ళకి డిపిఆర్ అంటే ఏంటో తెలియదు, డిపిఆర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటో కూడా తెలియదు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్పేసి ఆ ఫుల్ ఫామ్ కూడా వీళ్ళకి తెలియదు. అట్లాంటి వాళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని నడుపుకుంటూ కేసీఆర్ నీళ్లు వృధాగా కిందికి పోతున్నాయి, నేను వస్తా ఎవడు అన్యాయం చేస్తున్నావు అని పీక మీద కాలేసి తొక్కి నీళ్లు నాపుతా అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పగానే హడావుడిగా వీళ్ళందరూ పోయి పంపులు ఆన్ చేసే కార్యక్రమాలు చేసిర్రు. అదే హరీష్ రావు ఇదే బీఆర్ఎస్ పార్టీ లేకుంటే సుక్క నీరు కూడా ఉండకపోయేది. రేవంత్ రెడ్డి ఒకటే చేయాలనుకుంటూ తెలంగాణ రైతాంగాన్ని చంపి ఆ భూముల్ని కాస్త అడ్డిపావసరికి కొనే కార్యక్రమం రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు ఇక్కడ మనకు కనబడతా ఉంది. నా వెనకాల ఉన్నది ఇప్పుడు వాగు పరిస్థితి. మీరు ఇక్కడ ఈ లొకేషన్ కూడా కొట్టుకోవచ్చు. వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించిన ఆకేరు వాగు ఇది. దగ్గర 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల పొడవుతా ఉన్న ఈ యొక్క వాగులో ఇప్పటిదాకా నీళ్లు లేకపోవడం, ఇంతకుముందు మోటార్ నడిచింది, దానికి మనం నీళ్లు ఏ విధంగా ఉంచుతుందో చూపెట్టాం. తర్వాత ఈ గుంటల్లో నీళ్లు మొత్తం ఎండిపోవడానికి గల కారణం ఏంటంటే ఇది భూగర్భ జలాలు నింపే ఈ కార్యక్రమాలు. ఇవి భూగర్భ జలాలు కంప్లీట్గా కిందికి డౌన్ అయిపోతున్నాయి, రోజుకి డౌన్ అయిపోతున్నాయి, రోజుకి వాటర్ లెవెల్ తగ్గిపోతుంది. మనకు కాళేశ్వరం దగ్గర ఫుల్ నీళ్లు 284 టీఎంసీలు. అట్లాంటి నీళ్లను వదిలేసుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తుమ్మిడి హట్టి దగ్గర పోయి కడతామంటే చెంబెడి నీళ్లు తుమ్మిడి హట్టి కాడ, ఆ నీళ్లు దేనికి సరిపోదు, 10 ఎకరాలకు కూడా చక్కగా పారదని చెప్పుకోవాలి. అటువంటి నీళ్ళ కోసం తాపాత్ర పడుడు అవసరమా? ఆ ప్రాజెక్ట్ని ఎవడైతే కట్టాలనుకుంటున్నాడో అది కమిషన్ల కోసమే. ఇప్పుడైతే తేలిపోయిన నిజం ఏంటంటే కమిషన్ల కోసమే. ఇప్పుడు కాళేశ్వరం దగ్గర అనుకోండి, తుమ్మిడిహెట్టి దగ్గర ఓన్లీ వానాకాలం నీళ్ళు మాత్రమే మనం ఎత్తిపోయగలం, తర్వాత అది ఎడారి లెక్క మారిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా కాదు. మనం ఏదైతే కాళేశ్వరం దగ్గర ఉందో 284 టీఎంసీలు వానాకాలంలో మాత్రమే కాదు, కంప్లీట్గా ఎండాకాలం చలికాలం ఏ కాలంలోనైనా సరే మనం నీళ్ళని ఆపుకొని ఆ నీళ్లు ఎప్పటికప్పుడు ఎత్తుకొని ఎండాకాలంలో మత్తలు పడేటట్టుగా చేసుకోవచ్చు. ఆ ఘనత మనకుంది. నిన్న చదువు రానోళ్ళు సన్నాసులు రేవంత్ రెడ్డి బిస్కెట్లు పడిస్తే తినుకుంటూ తిరిగేటోళ్ళు వాళ్ళు నిజంగా చదువుకున్నారో లేకుంటే బజార్ పంట తిరిగిర్రు. మినిమం జ్ఞానం లేకుండా, కాళేశ్వరం మీద అవగాహన లేకుండా, ఆ వాటర్ సిస్టమ్ మీద మినిమం నాలెడ్జ్ లేకుండా ఈరోజు కిందేదో ఉచ్చపోసిన గుంతలల్లా బరాజులుగా నిర్మించి కింద ఎక్స్ప్లెయిన్ చేసే ఓ సన్నాసి గాడిద తయారైండు. తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త ఇంజనీర్ వచ్చింది, లాస్ట్కి కొత్త ఇంజనీర్ తగిలిండు, గోషిగాడు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో పిలుచుకుంటున్నాం వాడిని. అట్లాంటి వాడు వచ్చి ఇట్లనే నకరాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను కూడా అదే చెప్తున్నా, తుమ్మిడిహెట్టి దగ్గర మీరు ప్రాజెక్టు కడితే నేను బాజాప్తగా సవాల్ ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీకి కానీ తుమ్మిడిహెట్టి దగ్గర మీరు ప్రాజెక్టు నిర్మించి 52 FRL ఎత్తుకు మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ శంకుస్థాపన చేశారో అక్కడే మీరు కనుక తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మిస్తే బాజాప్తగా అరగుండేసుకొని తిరుగుతా నీళ్లు కనుక మీరు ఇస్తే చూద్దాం. 2 సంవత్సరాలు ఉంది కదా, ఈ 2 సంవత్సరాల్లో మీకు నిజంగానే దమ్ముంటే మీరు కేంద్రం మెడలు వంచి, నరేంద్ర మోడీ మెడలు వంచి, దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం మెడలు వంచి మీరు తుమ్మిడిహెట్టి కడితే బాజాప్తగా తుమ్మిడిహెట్టి నీళ్లు తెలంగాణ ప్రాంతానికి ఇస్తే బాజాప్తగా అరగుండేసుకొని తిరుగుతాం. బాజాప్తగా దాంట్లో తగ్గే ప్రసక్తే లేదు. ఇప్పుడు తెలుస్తుంది కమిషన్ ఎక్కడ. ఇంకొక నెల రోజులైతే నీళ్లు భూగర్భ జలాల పరిస్థితి రైతాంగాన్ని ఈ పాటికి అర్థమైపోయింది. కాళేశ్వరం నీళ్లు లేక దగ్గర కొన్ని వేల ఎకరాల దాకా సాగులోకి రాలేదు, 30 లక్షల ఎకరాల సాగులోకి రాలేదు ఇప్పటిదాకా. నారేసుకొని వరుణుడి వైపు చూస్తూ ఉన్నారు. నడి వానాకాలంలో ఉన్న కూడా వాగులు నిండలే, నడి వానాకాలంలో ఉన్న నీళ్లు రాలా, నడి వానాకాలంలో ఉన్న అట్లీస్ట్ చెరువులలో కుంటల్లో నీళ్లు నింపే సోయలేదు రేవంత్ రెడ్డికి. నీళ్లు లేక చేపలు తల్లడిల్లుతున్నాయి, నీళ్లు లేక రైతాంగం తల్లడిల్లుతుంది, అదే నీళ్లు లేక ఇటు బోర్లు కూడా తల్లడిల్లుతున్న వ్యవస్థ కూడా మనకు కనబడతా ఉంది. సిగ్గనిపించట్లేదు ప్రభుత్వానికి ఇంత కూడా. మళ్ళీ ఈ పనికిరాని పేపర్ తయారు చేసి ఈ పనికిరాని ఇటువంటి దీంట్లో సబ్జెక్ట్ ఏ ఒక్కడికి రాని సబ్జెక్టు ఇట్లాంటిది ఒకటి పెట్టుకొని ఇన్ని డ్రామాలు చేసే ప్రయత్నాలు దేనికోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? తుమ్మిడిహెట్టి గురించి మినిమం తెలియనోడు ఈరోజు మాట్లాడే అసెంబ్లీకి వచ్చి కొట్లాడదాం రండి అని చెప్పేసి ఇట్లాంటి పనికిరాని కార్యక్రమాలు చేసుడు దేనికోసమని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను యథేచ్ఛగా ప్రశ్నిస్తూ ఉన్నా. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ టైంకి ఈ వాగు పరిస్థితి ఎట్లా ఉందంటే ఫుల్ నీళ్లు ఎటు చూసినా కూడా ఇక్కడ నేను నిలబడలేని పరిస్థితి. ఇక్కడ అగో ఆ ఒడ్డేదైతే అవపడుతుందో, ఈ స్టార్టర్ డబ్బాలు ఏవైతే అవపడుతున్నాయో ఆ స్టార్టర్ డబ్బాల దాకా మొత్తం నీళ్లు మునిగి ఉండే పరిస్థితి. దీనికి దిగువ ప్రాంతానికి ఒక చెక్ డ్యామ్ కట్టించిండు కేసీఆర్ గారు. ఎండాకాలంలో కూడా ఇక్కడ పుష్కలంగా చుక్క నీరు కూడా ఒడవకుండా పుష్కలంగా ఉండే వ్యవస్థ ఇదంతా. కానీ ఇప్పుడు పరిస్థితి బోర్లకు కూడా నీళ్ళు అందుతలేవు,
గడ్డ మీద ఒక బోర్ తలడిల్తా ఉంది. ఇది ఒక ప్లేస్లోనే కాదు, చుట్టుపక్కల మనం ఎక్కడ చూసుకున్నా ఇదే పరిస్థితి. రైతాంగం ఏం చేయాలి? ఊరేసుకొని జావాన్నా? రైతాంగం ఏం చేయాలి? గద్దె లేక గత్యాంతరం లేక తెలంగాణ రైతాంగం వారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్ర పెత్తందారుల కింద చనిపోతూ ఉంటే కేసీఆర్ గారు అన్ని చూసి చలించి ఇటువంటి చావులు జరగదు, ఈ చావు గల కారణాలు నీళ్ళే కదా, అటువంటి నీళ్ళ కోసం నేను ఎక్కడిదైనా తెగించైనా సరే తెలంగాణ కోసం ఏదైనా చేసైనా సరే అని చెప్పేసి సావు నోట్ల తలబెట్టి కదా నీళ్లు తీసుకొచ్చిండు, తెలంగాణ తీసుకొచ్చిండు. పేరు తీయకుండా పర్వాలేదు, కేసీఆర్ గారు పేరు తీయకుండా పర్వాలేదు, కానీ ఉన్న ప్రాజెక్టులు చక్కగా కట్టుకుంటే ఏమైంది ప్రభుత్వానికి? ఇన్ని డ్రామాలు దేనికోసం ప్రలోభాలు పలుకుతూ ఉన్నారు? తెలంగాణ రాష్ట్రాన్ని దేనికోసం ఆగం చేస్తూ ఉన్నారు? దయచేసి నేను కోరేది ఒకటే, ప్రశ్నించేది ఒకటే, మీరు నిజంగానే మీకు జిగర్ల దమ్ముంటే మీరు తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టే తీరాలి. 2 సంవత్సరాల్లో మీకు కట్టే దమ్మెంతుందో చూస్తాం. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ఏ ఇనాగ్రేషన్ ప్రోగ్రాం పెట్టుకున్నాడో, ఎక్కడైతే శంకుస్థాపన చేశారో అక్కడికి వెళ్ళి మీరు దేవేంద్ర ఫడ్నవీస్ గారిని ఒప్పిస్తారా? కాళ్ళలో పడతారా? లేకుంటే నరేంద్ర మోడీ కాళ్ళలో పడతారా? CWC దగ్గర పడతారా? సావు నోట్ల మీరు తలబెడతారా? ఏం చేసి అక్కడ తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు 152 FRL ఎత్తులో కట్టి ఆ నీళ్లు విడవాలి. అప్పుడు తెలంగాణ సమాజం బాంఛాతి మీరు మగోళ్ళ భయ్య అని చెప్పేసి మీకు దండేసి మరి మిమ్మల్ని బ్రహ్మాండంగా సన్మానం చేసే కార్యక్రమం చేస్తుంది. ఆగం చేస్తుర్రు కాబట్టి తెలంగాణ మీరంతా. సో ఇది మన తెలంగాణ చరిత్ర. తుమ్మిడిహెట్టి దగ్గర ఎందుకు కట్టలేదంటే మహారాష్ట్రుడు ఒప్పుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనకు చెంబేడు నీళ్లు మాత్రమే దొరుకుతుంది, కట్టినా కూడా దండగా అది కమిషన్ కోసమే కట్టినట్టు అవుతుంది. కాళేశ్వరం దగ్గర మనకు 24 గంటలు 365 రోజులు నీళ్లు పుష్కలంగా మనకు దొరుకుతుంది. చెంబు కావాలా, బిందెడు కావాలా? తుమ్మిడిహెట్టి అంటే చెంబు నీళ్ళు మాత్రమే, కాళేశ్వరం అంటే బిందెడు నీళ్ళు మాత్రమే. తుమ్మిడిహెట్టి దగ్గర మనకు దొరికేది 60 TMCలు మాత్రమే. కాళేశ్వరం దగ్గర మనకు దొరికేది 284 TMCలు. పుష్కలంగా వాడుకోవచ్చు. తెలంగాణ మొత్తాన్ని ఎడారి ప్రాంతం నుంచి కాపాడుకోవచ్చు. ఏం కేసీఆర్ తెలివైనోడు కాదని చెప్పేసి విచ్చోడుగా మాట్లాడుతూ ఉన్నారా? కాంగ్రెస్లో ఉన్నోళ్ళకి DPR ఫుల్ ఫామ్ తెలియదు ఒక్కొక్కడికి. ఎవరైనా DPR స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఫోన్ చూడకుండా రాసే వాళ్ళు ఎవరు ఉంటే కామెంట్ చేయండి దయచేసి.